తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడంలో ముందుకు వెళదాం. మనము సాయంకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన అద్భుత కార్యములు లేదా ఆయన చేసిన స్వస్థతల గురించిన అధ్యయనం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పటి వరకు మనము మత్తయి సువార్తలో ఉన్న విషయాలను, అదే విధముగా మార్కు సువార్తలో ఉన్న విషయాలను, అదే విధముగా లూకా సువార్తలో ఉన్న అన్ని అద్భుత కార్యములను మనము ధ్యానించడం అనేది జరిగింది. అద్భుతము అంటే ఏమిటి అంటే జరగలేనిది జరగడము అనేది అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి అద్భుతములు చాలా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయము, యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయము 30-31 వచనాలు పరిశీలన చేద్దాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు చాలా చేశాడు అద్భుత కార్యాలు, లేదా చాలా చేశాడు సూచక క్రియలు, లేదా చాలా చేశాడు స్వస్థతలు. అన్నిటినీ కూడా ఈ యొక్క బైబిల్లో రాయబడాల. ఏవైతే మనకి జీవాన్ని ఇస్తాయో, ఏవైతే కొద్దిగా వాటినే దీనిలో అయితే రాయబడి ఉన్నది. అయితే ఈ అద్భుతాలన్నీ కూడా యేసుక్రీస్తు ఎందుకు రాయించాడంటే, ఆయన ఏమై ఉన్నాడంటే దేవుని కుమారుడై ఉన్నాడని మన అందరము కూడా తెలుసుకోవడానికి దానినైతే చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఒక్కోసారి ఎగ్జిబిషన్స్లో బకెట్లు అమ్మేవాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఆ బకెట్ని నేలకేసి కొడుతూ ఉంటారు. కొట్టి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, చూసుకోండి, చెక్ చేసుకోండి అంటూ ఉంటారు. ఎందుకు నేలకేసి కొడుతున్నావు అంటే దానిలో ఉన్న బలాన్ని మనకి చెప్పడానికి, అంతేనా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యములు ఎందుకు చేశారు అంటే ఆయనలో ఉన్న శక్తి మనకు అర్థం అవడానికి, ఆయన దేవుని కుమారుడని మనము తెలుసుకోవడానికి, ఆయన దేవుడని మనము తెలుసుకోవడానికి. ఈరోజు చాలామంది వాక్యాన్ని వింటూ ఉంటారు కానీ ఆయనలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు గ్రహించలేరు. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని జనులు గ్రహించలేరు. కాబట్టి ప్రియులారా, దేవుని గ్రంథము చదివినప్పుడల్లా కూడా మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆయన దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ద్వారా మనకేమొచ్చిద్దని, జీవము వచ్చిద్ది అని మనమైతే నమ్మేవారిగా ఉండాలి. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక విషయాన్ని మనం నేర్చుకుని ముందుకు వెళదాం. ఏంటి ఆ విషయము అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొట్టమొదటి సూచక క్రియ లేదా మొట్టమొదటి అద్భుత కార్యక్రమం అనేది మనం ఇక్కడైతే చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ మొట్టమొదటి సూచక్రియను మనము ధ్యానించడంలో ముందుకు వెళదాం. అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలన చేద్దాం.
మూడో దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఒక పెళ్ళికి వెళ్ళాడు. అయితే ఇక్కడ పెళ్ళికి వెళ్ళడం కాదు, కానీ సహజంగా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే పెళ్ళి తరువాత లేదా భోజన కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. పెళ్ళి తరువాతే కాదు, కానీ పెళ్ళైపోయిన కొన్ని రోజులు కూడా ఆ భోజన కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అంటే పూర్వకాలంలో పరిశీలన చేస్తున్నప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన కాలంలో పరిశీలన చేస్తున్నప్పుడు కానా అను ఒక గ్రామము, ఆ గ్రామంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పెళ్ళి జరుగుతూ ఉన్నట్లుగా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. పెళ్ళి అంటే ఒకవేళ చూస్తున్నప్పుడు చప్పచప్పగా ఏమీ జరగదు, చాలా గందరగోళంగా ఉంటుంది, చాలా హడావుడిగా కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఈ గందరగోళంలో, ఈ హడావుడిలో అందరూ కూడా చూసేవాడికి గందరగోళం, కానీ పాల్గొనే వాళ్ళకి సరదాగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. అంతేనా? చూడండి, కొన్ని పెళ్ళిళ్ళు చూస్తే ఏంటి గందరగోళము, ఏంటి హడావుడి అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ గందరగోళం, ఆ హడావుడి ఏమీ కూడా ఉండదు. అయితే ఇక్కడ పెళ్ళిని కూడా మనం చూస్తున్నప్పుడు ఈ పెళ్ళిలో అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే చాలా జనాలు వచ్చారు. ఇలా చాలా జనాలు వచ్చినప్పుడు ఆ పెళ్ళంతా కూడా చాలా సందడితోనూ లేదా చాలా ఆనందంతోనూ నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ఊరిలో ఆ పెళ్ళిలో పాల్గొన్నారు. అయితే ఆ పెళ్ళిలో పాల్గొనడమే కాదు, కానీ ఆ పెళ్ళితో వెళుతూ తన యొక్క తల్లిని, తన యొక్క శిష్యులను కూడా తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొన్న కూడా మేము ఒక పెళ్ళికి వెళ్ళాం. అయితే గొల్లపూడి దాటిన తర్వాత నల్లగుంట అనే ఏరియా ఉంది. అయితే భోజనం అంతా చేసి బయటకు వచ్చా, దేవరాజు గారు చెప్తున్నారు, మండపం రేట్ ఎంతో తెలుసా అన్నాడు. తెలియదు బ్రదర్ అన్న. 4 లక్షలు. మండపం ధర ఎంతంట? 4 లక్షలు. నేను అన్నాను, మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఇంకా పెళ్లి చేసుకోవాలా, వాళ్ళ నాన్నకి చెప్దాము ఇలాంటి మండపంలో చేయమని అన్నా. పొరపాటును చేయడాయినా అన్నాడు. ఎందుకని? అందరూ డబ్బులు ఖర్చు పెట్టరు, కొంతమంది దగ్గర డబ్బులున్నా కూడా ఖర్చు పెట్టరు. ఎందుకని? డబ్బులు ఇచ్చి సంతోషాన్ని ఎవరు కూడా ఒక్కోసారి కొంతమంది కొనుక్కోరు. నిజంగా అదే 4 లక్షల్ని ఒకవేళ కష్టపడి సంపాదించడానికి ఎంతసేపు పట్టిద్ది? చాలా కాలం పట్టిద్ది. అదే నీ బోటికి నా బోటి వాళ్ళకైతే ఒక 2 సంవత్సరాల దాకా పట్టే పరిస్థితులు. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పూర్వకాలమే కానీ ప్రస్తుత కాలమే కానీ జనులందరూ కూడా బాగా కోరుకునేది ఏమిటంటే ఆనందం. డబ్బులు ఇచ్చినైనా కూడా ఏం కోరుకుంటూ ఉంటారంటే ఆనందాన్ని కోరుకునే జనాలుగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పాల్గొన్న పెళ్ళిలో కూడా ఏమవుతుందంటే చాలా ఆహ్లాదంగాను చాలా ఆనందంగాను ఉంది. అయితే 2వ వచనాన్ని చదువుతాం. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ఇక్కడ ఊరిలో మరి పిలిచినప్పుడు ఒక్కోసారి టెంబర్ డిపోలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కాలువ గట్టంతా కూడా అక్కడే కనపడుతూ ఉంటుంది, ఎందుకంటే అందరినీ పిలుస్తూ ఉంటారు. అంతేనా? అలాగే కొన్ని పెళ్ళిళ్ళు మనం గమనించినట్లయితే ఊరూరు పిలుస్తూ ఉంటూ ఉంటారు, చాలా జనాలతో ఆ యొక్క కార్యక్రమం నిండిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఇప్పుడు ఆయన కూడా ఏమయ్యాడంటే ఆహ్వానించబడ్డాడు. ఆయన కూడా ఆ పెళ్ళిలోకి ఏమయ్యాడంటే వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నప్పుడు పెళ్ళి గురించి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను.
అయితే దేవుడు ఏమంటున్నాడంటే పెళ్ళి అన్ని విషయంలో ఎలా ఉండాలంట? ఘనముగా. ఘనముగా అంటే గొప్పగా. అంటే దేవుడు కూడా పెళ్ళిని ఎలా చూస్తున్నాడంటే చాలా ఘనముగా, అంటే చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఈరోజు జనాలు గొప్పతనాన్ని దేనిలో చూపిస్తున్నారంటే ఖర్చు పెట్టే ధనంలో చూపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అక్కడ చెప్పింది ఘనమైనదిగా, అంటే దేవుడు కోరుకునే విధముగా ఆ వివాహం అనేది జరగాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఘనమైన కార్యములో, ఇటువంటి సంతోషకరమైన కార్యములో, ఇటువంటి ఆహ్లాదకరమైన కార్యములో ఇప్పుడు ఎవరు కూడా పాల్గొన్నారంటే యేసుక్రీస్తు, తన యొక్క తల్లి, తన యొక్క శిష్యులు, వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత సహజంగా పెళ్ళిళ్ళలో మనం ఎప్పుడు ఏం చూస్తూ ఉంటామంటే ఐస్ క్రీములు అయిపోవడం, లేదా కిల్లీలు అయిపోవడం, లేదా భోజనాలు అయిపోవడం చూస్తూ ఉంటాం. అయితే విశేషం ఏమిటి అంటే ఈ పెళ్ళిలో ఏమైపోయిందంటే మీ అందరికీ తెలుసు. 3వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు, అంటే ఏమైపోయిందంట? ద్రాక్షారసం. మీరు సహజంగా యూదులను మీరు పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాల్లో కానీ ప్రవక్తల మాటలలో కానీ ద్రాక్ష పండును వాడుతూ ఉంటారు. ద్రాక్ష పండును సాగు చేయడం అని, ద్రాక్ష తీగలాగా మీరు ఉండాలని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు బాగా పండించే పంటలలో ద్రాక్ష పంట కూడా ఒకటి. అంటే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెళ్ళిళ్ళలో ఎక్కువగా ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికి కొన్ని ఆచారాలు ఉంటూ ఉంటాయి. జనరల్గా ఎవరైనా చనిపోయినప్పుడు 11వ రోజు కార్యక్రమం పెట్టుకుంటూ ఉంటారు. అంటే కొన్ని ఆచారాలు ఏం చెప్తూ ఉంటాయి అంటే 11 రోజుల తర్వాత చచ్చిపోయిన వ్యక్తి ఈ 11 రోజులు కూడా ఇక్కడే ఉంటాడు అనేది అది ఆచారం. అది నిజమైతే కాదు. అలాగే ప్రతి పనికి కూడా పూర్వీకులు పెట్టిన కొన్ని ఆచారాలు ఉంటూ ఉంటాయి. యూదుల ఆచారం ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు కూడా ప్రతి పెళ్ళిలో కూడా వాళ్ళు ద్రాక్ష రసాన్ని పోస్తూ ఉండేవాళ్ళు. అంటే ద్రాక్షారసము ఎలాగా చక్కటి మాధుర్యాన్ని ఇస్తుందో, ఎలాగ చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఎలా చక్కటి సంతోషాన్ని ఇస్తుందో ఈ దంపతులు కూడా అదే విధమైన సంతోషాన్ని కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని పెళ్ళిళ్ళు కూడా మీరు పరిశీలన చేసినప్పుడు పచ్చ కొబ్బరికాయ పట్టుకోమంటారు. ఎప్పుడైనా ఎండి కొబ్బరికాయ పట్టుకోవడం చూసారా? క్రైస్తవులమైన మనం కూడా ఒక్కోసారి పచ్చ కొబ్బరికాయ పట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒకవేళ దాని అర్థం ఏమిటి అంటే లేదు మా తాత పట్టుకున్నాడు, మా నాన్న పట్టుకున్నాడు, నేను కూడా పట్టుకోమని చెప్తున్నారు. అంటే ఆచారంగా పట్టుకుంటూ ఉంటారు. సహజంగా నిజం ఏమిటి అంటే మీరు ఒక కొబ్బరికాయను పరిశీలన చేసినప్పుడు పైన పచ్చగా లోపల చల్లగా ఉంటుంది. అయితే ఇది పట్టుకున్న నువ్వు కూడా నీ జీవితము పచ్చగా, నీ జీవితం చల్లగా ఉండాలి. దానికి సాదృశ్యంగా నువ్వు దేన్ని పట్టుకోవాలి? ఈ కొబ్బరికాయ పట్టుకోవాలి అంటూ ఉంటారు. అలాగే జీలకర్ర బెల్లం అంటూ ఉంటారు. ఇది ఎందుకు పెట్టుకుంటున్నారంటే క్రైస్తవులు కూడా పెట్టుకోవచ్చా అంటే కొంతమంది సాదృశ్యంగా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఒకసారి కలపబడిన జీలకర్ర బెల్లాన్ని ఎవరు మళ్ళీ వేరు చేయడానికి అవకాశము లేదు. మీరు ఎప్పుడైనా మీ జోబులో ఉన్న 5 రూపాయల బిళ్ళలు, మీ జోబులో ఉన్న రూపాయి బిళ్ళలు, మీ జోబులో ఉన్న 10 రూపాయల బిళ్ళలు అన్నీ మిక్స్ చేయండి. మిక్స్ చేసి మళ్ళీ వేరు చేయడానికి ప్రయత్నం చేయండి. చేయగలమా? చేయలేమా? చేయగలం. అయితే జీలకర్ర బెల్లాన్ని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ జీలకర్ర తీయడానికి లేదు, బెల్లం తీయడానికి లేదు, అలా అక్షంతలు తీయడానికి అలా సాధ్యమైతే పడదు. అవి ఎలాగ ఒక్కసారి కలిపిబడిన తర్వాత వేరు చేయలేమో, పెళ్లి చేసుకుంటున్న మీరు కూడా అలాగ అతకబడాలి, అలా వేరు చేయకుండా ఉండాలి అనే సాదృశ్యానికి అలా చేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిన పెళ్ళిలో పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే పెళ్ళైన తర్వాత వారం రోజులు ఊరేగిస్తూ ఉంటారు. మీకు ఎన్నికల టయాల్లో కూడా పరిశీలన చేసినప్పుడు ఒక వారం రోజులు ఉందన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ ఎప్పుడు రానోళ్ళు కూడా మన ఇళ్ళకు వచ్చి అమ్మా నమస్తే, బాగున్నావా, నీ కష్టాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. అంతేనా? దాన్నే ఏమంటారంటే క్యాంపెయినింగ్ అంటారన్నమాట. అంటే ఇంటింటికి వస్తూ ఉంటారు. దానికి గల అర్థం ఏమిటంటే ఎమ్మెల్యేగా నేనే నిలబడ్డాను, లేదా ఎంపీగా నేనే నిలబడ్డాను,
లేదా కార్పొరేటర్గా నేనే నిలబడ్డా. ఎప్పుడు సహాయం చేయని వాళ్ళు కూడా అప్పుడు వచ్చి ఒక 2000, 3000, 5000, 10,000 చర్చీలకు కూడా ఇస్తూ ఉంటారు. అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా? అలాగే ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పెళ్ళైన తర్వాత కూడా పూర్వకాల పద్ధతుల ప్రకారము పెళ్ళైన దంపతులు ఇద్దరిని కూడా ఊరేగిస్తూ ఉంటారు. ఊరేగించినప్పుడు పాతకాలంలో గుర్రాల మీద ఊరేగించేవాళ్ళు, దానికి రథం కట్టి. ఇప్పుడు గుర్రాలు పోయాయి కాబట్టి కార్ల మీద ఊరేగించే వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. కొంతమంది అందుకే మీరు గమనించినప్పుడు పెళ్ళప్పుడు సారో ఏదో బిందులు ఒక దుప్పట్లాగా పట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు. దానికి గల అర్థం ఏమిటి అంటే, మా కుటుంబంలో ఒక సంతోషమైన కార్యక్రమం జరుగుతుంది, మా కుటుంబంలో ఒక ఘనమైన కార్యక్రమం జరుగుతుంది, ఒక ఇద్దరు దంపతులను మేము ఒకటి చేయాలనుకుంటున్నాము అనేది వీళ్ళు అందరూ కలిసి వాళ్ళు చేస్తున్న పనులను బట్టి సమాజానికి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిన పెళ్ళి కూడా అదే విధంగా ఉంది, అదే సంతోషంగా ఉంది. అలాగే ఇంచుమించు పద్ధతులతో కూడా వెళుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక కొరత వచ్చింది. ఏంటి ఆ కొరత అంటే, ద్రాక్షారసం అయిపోయింది. అయితే ద్రాక్షారసం అయిపోతే ఇంక చాలే, వదిలేయచ్చుగా. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది, వదిలేయచ్చుగా. అయితే మీరు ఎప్పుడైనా కూడా పెళ్ళిళ్ళలో కానీ గొప్ప కార్యాల్లో కానీ వచ్చిన అతిథులను మనము ఒకవేళ సరిగ్గా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వలేకపోతే అది మనకి చాలా పరువు నష్టాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అది చాలా మనకి అవమానాన్ని తీసుకువస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా ఇక్కడ పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో సమస్య ద్రాక్షారసం అయిపోయింది. దానిని మొట్టమొదటిగా ఎవరు గ్రహించారంటే యేసు యొక్క తల్లి మరియా గమనించింది. అంటే యేసుకు తెలియదు ఆ విషయం, యేసుకు కూడా తెలుసు. కానీ తల్లి వచ్చి ఏమంటుందో చూడండి. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి? తల్లి వచ్చి ఏమంటుందంటే, అయ్యా పెళ్ళి జరుగుతుంది, ఇటువంటి గొప్ప కార్యంలో ఏమైపోయిందంట, ద్రాక్షారసం అయిపోయింది, దయచేసి నువ్వు ఏమైనా సహాయం చేయగలిగినట్లయితే. అంటే యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేయగలవాడని అక్కడ ఎవరికీ తెలియదు, కానీ ఎవరికి మాత్రం తెలుసు, తన తల్లికి తెలుసు. ఎందుకంటే యేసు పుట్టుక గురించి అక్కడ ఉన్న యూదులకి తెలియకపోవచ్చు, కానీ యేసు పుట్టుక గురించి ఎవరికి బాగా తెలుసు, తన తల్లికి తెలుసు. అంటే యేసు దేవుని కుమారుడని, యేసు దేవుడని, యేసు అందరికిలాగా పుట్టినట్లుగా పుట్టినవాడు కాదని ఆయనకైతే తెలుసు. అయితే ఆ యొక్క వివాహ కార్యంలో అవమానం జరగకుండా, ఆ వివాహ కార్యంలో అల్లరపాలు కాకుండా ఆ తల్లి దానిని గమనించి, యేసు నువ్వేమైనా చేయగలవా, నువ్వు చేస్తే బాగుండిద్ది అనేది అని యేసుక్రీస్తు ప్రభు వారికి తన తల్లి సలహా ఇస్తుంది. ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది, మనకు తెలిసిన పనుల్ని కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు. సలహా ఇవ్వడం తప్ప అంటే సలహా ఇవ్వడం తప్పేమీ కూడా కాదు, కానీ చేయాలనుకున్న వాళ్ళు ఒక సమయం వచ్చాక చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఆ సమయం దాకా మనం ఏం చేయాలంటే ఓపిక పట్టాలి. అయితే ఇక్కడ యేసు యొక్క తల్లి ఏమైందంటే తొందరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తొందరపడి చెప్పింది, కానీ యేసు ఏమన్నాడో తెలుసా? చదవండి, ఎవరైనా పురుషులు చదవండి. చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా టైం ఇంకా రాలేదు అని చెప్పాడు, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఒకవేళ ఈ మాట వింటే మనకు ఎలా ఉంటుంది? స్మూత్గా చెప్పాడా, కఠినంగా చెప్పాడా? నా టైం ఇంకా రాలా అని అన్నాడు. అప్పుడు మనకు ఎలా ఉంటుంది? అర్థం కాలేదు. అంటే మన టైం ఇంకా రాలేదు ఆ పదము ఒకవేళ మనమే ఉండి వింటే, ఈయనకి ఇంత గేరేంటి, నేను చేయమంది ఒక తల్లిగా నా మీద ఎంత చికాకు పడచ్చా అని అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఒక విషయాన్ని నేను చదివి ముందుకు వెళ్తా. సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము
14వ వచనాన్ని నేను చదువుతాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. నాయకుడు లేకపోతే జనులు ఏమైపోతారంట? నాయకుడు అంటే ఎవరు? ముందుండి నడిపించేవాడు, సరైన మార్గంలో నడిపించేవాడు. తర్వాత చెప్తున్నాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు అనేకులు ఉండటం ఏంటంట? మనకి మంచిదంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సలహా ఇచ్చింది ఎవరు? మరియా. మరి అది మేలా కీడా? మేలే, కానీ ఇంకా టైం ఉందని చెప్తున్నాడు యేసుక్రీస్తు. చాలామంది దీనిని చూసి ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని దూషించాడు, యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మీద సీరియస్ అయ్యాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్రూరంగా ఒక అమర్యాదగా ప్రవర్తించాడు అని అనుకుంటాం తన తల్లి విషయంలో. కొంతమంది అంటున్న మాటలను మనం పట్టించుకోకూడదు, దానిలో ఉన్న భావాన్ని పట్టుకోవాలి. కొంతమంది విచిత్రంగా ఏంటంటే మాటను పట్టుకుంటారు, భావాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న సందర్భం ఏమిటంటే, నాకు ఇంకా టైం ఉంది, ఆ గొప్ప పని చేయడానికి నాకు ఇంకా ఏముందంట? టైం ఉంది. మీరు ఎప్పుడైనా పరీక్షల్లోకి వెళ్ళినప్పుడు విద్యార్థులను అడగండి. ఒకవేళ కొంతమంది పరీక్ష 9 గంటల కంటే ఎన్నింటికి వెళ్ళి కూర్చుంటారో తెలుసా? 7 గంటలకి వెళ్ళి కూర్చుంటారు. ఒకవేళ నువ్వు 7ంటికి వచ్చావు కదా, లోపలికి వచ్చే అని అంటారా? పోనీ మీరు ఎవరు పరీక్షలకు వెళ్ళి ఉండకపోవచ్చు, నాకు తెలిసి సినిమా హాల్కి వెళ్ళి ఉంటారుగా. 11 గంటల షోకి ఒకవేళ 9ంటికి వెళ్ళి టికెట్ కొంటే, రామ్మా నువ్వు ఒక్కదానివే వచ్చో, ముందు వచ్చో, చాలా మంచిదానివి అని నిన్ను కూర్చోబెడతాడా? అంటే వాడు నిర్ణయించుకున్న ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే ఆ డోర్ తీస్తాడు, ఆ సమయంలోనే ఆ పిక్చరు వేస్తాడు. ఆ సమయానికి నువ్వు ముందొస్తే ఏమీ వేడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ అద్భుత కార్యమును చేయడానికి, ఆ ఘనమైన కార్యము చేయడానికి కూడా ఒక తగిన సమయం ఉంది. అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటాడు, ప్రతిదానికి సమయము కలదు. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆయనే ఆ గొప్ప పనిని చేసేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మనము అమర్యాదగా నడుచుకున్న వ్యక్తిగా లేదా క్రూరంగా నడుచుకున్న వ్యక్తిగా మనం చూడకూడదు. కాబట్టి ఎవరు కూడా ఒక్కోసారి మనతో మాట్లాడినప్పుడు కొంతమంది సీరియస్ అవుతూ ఉంటారు వెంటనే. అలానే వాళ్ళని చెడ్డవాళ్ళు అనడానికి కూడా లేదు. కొంతమంది చూడండి ఉండి అరుస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని చెడ్డవాళ్ళు అనడానికి కూడా లేదు. అలాగా కాబట్టి మాటలు బట్టి మనము చెడ్డవాళ్ళుగా ఎవరిని కూడా ఎంచకూడదు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే గందరగోళం. ఎందుకు? ఒకవైపేమో ద్రాక్షారసం అయిపోయింది, ఇంకోవైపేమో చాలామంది జనాలు కూడా ఉన్నారు. ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇంటి యజమానికి ద్రాక్షారసం అయిపోయిందని తెలిస్తే ఏంటంటే అవమానం. చాలా అందరిలో కూడా మరి నవ్వుల పాలయ్యే పరిస్థితి జరుగుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, మొన్న కూడా మేము పాయకాపురం వెళ్ళాం. చెప్తే సహోదరులు ప్రార్థన పెట్టారు, చెప్పారు ముందుగానే 200 మంది జనాలు వస్తారని. ఆయన ఏం చేశాడంటే 100 మందికే వండించాడు. అనుకోకుండా 200 మంది వచ్చేసారు. ఇప్పుడు భోజనాల పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పటికప్పుడు వండించాము. ఇంకా అప్పటికప్పుడు వండిస్తే ఆ వండించింది కూడా ఎవరికి వీళ్ళు వడ్డించాల. అయితే ప్రియులారా, ఇక నేను చెప్పాలనుకుంటున్న పరిస్థితి ఏంటంటే, సరైన విధముగా మనము సిద్ధపడకపోతే నలుగురిలో ఏమైపోతామంటే అవమానం అయిపోతూ ఉంటాం. అయితే ఈ అవమానం జరగకుండా అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయడను. అక్కడ మీరు గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 4వ వచనానికి 5వ వచనానికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. 4వ వచనంలో ఏమన్నాడు? నాకు ఇంకా టైం ఉంది కదా అన్నాడు. కానీ 5వ వచనానికి వచ్చేపాటికి ఏం చేశాడు? పని చేసేస్తున్నాడు. టైం ఉందని అన్నాడు, కానీ పని చేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, మరియ గారు యేసుక్రీస్తు ఏది చెప్తే అది మీరు చేయండి అని అక్కడ పని వాళ్ళకి ఆదేశించింది. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఈ పెళ్ళిలో ఇంత చొరవ తీసుకుంటుంది కదా మరియా. అంటే దగ్గర చుట్టమా దూరం చుట్టమా? దగ్గర చుట్టమే అంటారా? నిజంగా ఒక్కోసారి కొంతమంది దగ్గర చుట్టాలు ఉన్నప్పుడు చాలా ఒలుగు పూసుకుంటారు, పనంతా నాదే అనుకుంటూ ఉంటారు.
అయితే మనదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మనకు విలువ ఇవ్వరు. నిజమేంటంటే అంతేనా? అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి పరిస్థితి ఏమైపోయిందంటే, తన తల్లికి ఒకవేళ దగ్గర పరిస్థితులేమో, అది తన దగ్గర పరిస్థితులు బట్టి అక్కడ వస్తున్న ముందుగా ఆ సమస్యను గుర్తించింది మరియా. దానిని పరిష్కరించాలన్న మనసు కూడా ఎవరికి వచ్చింది? మరియకే వచ్చింది. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. అంత గందరగోళమైన పరిస్థితుల్లో, అందరూ ఆనందపడుతున్న పరిస్థితుల్లో అక్కడ అయిపోయిందన్న విషయం మరియకి ఎలా తెలిసింది? అంటే తన దృష్టి వాటి మీద కూడా ఉంది. అంతేనా? ఈరోజు మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా మన విశ్వాసము తరిగిపోతూ ఉంటుంది. ఒక్కోసారి గతంలో వచ్చినంత ప్రార్థనలకు మనం ఇప్పుడు రాము. గతంలో చేసినంత ప్రార్థనా పరులుగా ఇప్పుడు ఉండం. గతంలో ఉన్నంత భక్తిగా మనము ఇప్పుడు ఉండం. మెల్లమెల్లగా ఒక్కోసారి మీకు మొన్న గోధుమలు గురుగులు అనే ఒక పాఠాన్ని నేను చెప్పాను. గోధుమలు గురుగుల విషయంలో ఏం చేస్తాడంటే, సాతానుడు మనం అభివృద్ధి పొందుతున్నామనే తెలిసేప్పుడు వచ్చి ఏం చేస్తాడంటే, చెడు విత్తనాలు మన మీద జల్లుతాడు. ఆ చెడుని మనం అర్థం చేసుకోలేక, ఆ చెడు విత్తింది శత్రువు అని తెలియక మనం ఏం చేస్తామంటే, నువ్వు ఉంటే ఇక్కడికి రానంటారు. నువ్వు ఉంటే నేను ఇక్కడికి రాను అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే, చెడును విత్తేది ఎవరంటే సాతానుడు. ఆ చెడుని ఎందుకు విత్తుతాడంటే, మంచిగా ఉన్న వాళ్ళని బలహీనపరచడానికి. ఈరోజు ప్రియులారా, మనము కూడా ఆత్మ సంబంధంగా బలహీనపడుతున్నామంటే, ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నాము అంటే, అక్కడ కానాను పెళ్లి విందులో ఎలాగ ద్రాక్షారసం అయిపోయిందో నీ పరిస్థితి కూడా అంతే. ద్రాక్షారసములో, పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతే ఎలాగా అవమానమో, ఎలాగా బాధాకరమైన పరిస్థితో నీ జీవితము కూడా, నీలో విశ్వాసము భక్తి తగ్గిపోయే కొద్దీ నువ్వు అవమానింపబడతావు. అందుకే చెప్తూ ఉంటాడు దేవుడు, నా కుడి వైపున నీతిమంతులు ఉంటారు, నా ఎడం వైపున దుర్మార్గులు ఉంటూ ఉంటారు, లేదా అనీతిమంతులు ఉంటూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. చాలామంది మేము వచ్చాము వెళ్ళిపోయాము అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళలో ఉన్న లోపాలు తెలుసుకోరు. మరియ చూడండి, ఒక పెళ్ళికి వెళ్ళింది, అక్కడ జరుగుతున్న లోపాన్ని గుర్తెరిగింది. ఈరోజు నిజంగా నీ కుటుంబంలో ఉన్న లోపాలు ఎవడో వచ్చి ఏలు చూపించకుండా నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నీ జీవితంలో ఉన్న లోపాలు ఎవరో వచ్చి ఏలు చూపించకుండా నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? అసలు లోపాలను నువ్వు గ్రహించగలిగిన మనసు నీలో ఉందా? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, నాలో ఇది లోపంగా ఉంది, దీన్ని బలపరుచుకోవాలి అని అనుకున్నావా? ఒకవేళ నువ్వు అలా అనుకోలేకపోతే ఎన్నడూ కూడా ఆ బలహీనతను ఏం చేయలేవంట, బలపరుచుకోలేవు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందని మరియ తెలుసుకోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏదో చేస్తూ ఉన్నారు. అలాగే నీ జీవితంలో కూడా ఏది భక్తి అయిపోతుందో, ఏది విశ్వాసం అయిపోతుందో, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నావో, బైబిల్ చదవలేకపోతున్నావో తెలుసుకో. అది ఎవరికో నువ్వు చెప్పక్కర్లేదు, నీది నీకు తెలుసు కదా. నీ గురించి తెలిసిన వాళ్ళు నీకన్నా ఎవరు ఉండరు. కాబట్టి ప్రియులారా, యేసు వచ్చి ఏం చేశాడు? 6వ వచనం, యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణల అక్కడ ఉంచబడి ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు అక్కడ ఎన్ని రాతి బాణలు ఉంచమన్నాడు అంటండి? 6 రాతి బాణలు ఉంచమన్నాడు. ఈ 6 రాతి బాణలు ఉంచిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటి అంటే, ఈ 6 రాతి బాణల్లో ద్రాక్షారసం అయితే ఇప్పుడు లేదు. మరి ద్రాక్షారసం లేదు కాబట్టి ఖాళీ డ్రమ్ములు, ఒక రకంగా మన భాషలో అర్థం అవ్వాలంటే ఖాళీ డ్రమ్ములు అక్కడ ఉన్నాయి. ఈ ఖాళీ డ్రమ్ముల్లో యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం అంటున్నాడు. అంటే వాళ్ళ ఆచార ప్రకారం అక్కడ ఏం చేశారంట, 6 రాతి బాణాలు పెట్టారు. అంటే 6 డ్రమ్ములు పెట్టారు మన భాషలో. ఇప్పుడు 6 డ్రమ్ముల్లో ఏం పోయమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు 7వ వచనం, యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఎక్కడి వరకు నింపారంటండి? అంచుల మట్టుగా. మీరు ఎప్పుడైనా రస్నా కలుపుకున్నారా?
రసన. రసనాలో ఏమేమి వేస్తారు మీరు చెప్పండి? నీళ్ళు వేస్తారు, ఫుల్గా నీళ్ళు పోస్తారు గ్లాస్ నిండా, కాదా? ఎంతవరకు కలుపుతారు నీళ్ళు? గ్లాసులో కొంచెం కొంచెం నీళ్ళు, కొంచెం రసన, ఇంకొంచెం ఏమైనా వేస్తారా? షుగర్ వేస్తారు, ఇంకా ఐస్ కూడా వేసుకుంటారా? నన్నే చెప్పమంటారా? అన్నీ ఫస్ట్ గ్లాస్ తెచ్చుకుంటాము, మనం ఏదైతే కలుపుకోవాలనుకుంటాం కొంచెం నీళ్ళు కలుపుకుంటాం, నీళ్ళలో రసన పోస్తాం. రసన ఒకవేళ తీపిగా లేకపోతే పందార వేస్తాం, పందార ఆ నీళ్ళు చల్లగా లేకపోతే ఐస్ నీళ్ళు కూడా పోస్తూ ఉంటాం. అన్నీ కలిపితే అప్పుడు గ్లాస్ నిండగా అయ్యేటట్టుగా చూస్తాం. కానీ ఉట్టి నీళ్ళే గ్లాస్ నింపేస్తామా? అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 6 రాతి బాణాలు పెట్టారు. 6 రాతి బాణాల నిండా ఏం నింపేశారంట? నీళ్లు నింపమన్నాడు. ఒకవేళ మనల్ని నీళ్లు నింపమంటే మనం ఏమనుకుంటాం? ఈయన తిక్కలోలాగా ఉన్నాడు, ద్రాక్షారసం అయిపోతే ఏమి నింపమంటున్నాడు? నీళ్లు నింపమంటున్నాడు అని మనం అనుకోమా? ఒక్కోసారి మనకి ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు పూర్తిగా ఆవేశం ఎక్కువ అంటూ ఉంటారు కదా, ఆవేశంగా ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం. ఇలా ఆవేశపరులు సంఘంలో కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ ఆవేశంలో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారేమో. కానీ ఏదేమైనప్పటికీ 6 రాతి బాణాలు దేంతో నింపబడ్డాయి అంటే ఇప్పుడు నెలతో నింపబడ్డాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా, అంటే పెళ్లి చేసి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, అంటే కుటుంబ యజమాని. ఆ కుటుంబ యజమాని దగ్గరికి తీసుకెళ్ళి అన్నాడు. అంటే దాన్ని దేంతో నింపారు? వీళ్ళందరూ నీళ్ళతో నింపారు. వీళ్ళని ఏం చేయమంటారు? తీసుకుని యజమాని దగ్గరికి వెళ్ళమంటారు. అయితే తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. అంటే అది నీళ్ళని ఎవరికి తెలుసు? పనిచేసే పరిచారకులకు తెలుసు, ఎందుకంటే వాళ్ళే నింపారుగా నీళ్ళు. అయితే ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారంట? పెళ్లి చేసే యజమానికి ఇచ్చారు, అంతేనా? అయితే ఆయన తాగి ఏమంటున్నాడంటే ఇది చాలా బాగుందే అని అనుకుంటూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు తాగింది నీళ్ళే, కానీ ఆ నీళ్ళను ద్రాక్షారసము రూపంలో మార్చింది ఎవరు? దేవుడు. మనం కూడా ఇందాక ఒక పాట పాడాం, మారాను కూడా మధురము చేయును నీ మాట. దేవుడి మాట మారా అంటే చేదును కూడా ఎలా చేస్తాడంట? తీపిగా చేస్తాడు. అదే దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే నీళ్ళని ఎలా మార్చాడంట? ఉట్టి నీళ్ళే అవి, మళ్ళీ పందారు నీళ్ళు అనుకుంటారేమో, మళ్ళీ రసన నీళ్ళే అనుకుంటారేమో, అవి ఉట్టి నీళ్ళే. ఆ ఉట్టి నీళ్ళని ఎలా మార్చాడంట? రుచిగల ద్రాక్ష యొక్క రసముగా మార్చాడు. అయితే అది ఎలా మార్చాడంటే ఆ రుచి ఇంతకు ముందు కలిపిన ద్రాక్ష రసము కన్నా ఇప్పుడు బాగుంది అని అనుకుంటూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటి? ఇంతకుముందు చేసింది మనుషులు, ఇప్పుడు చేసింది దేవుడు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రాముఖ్యమైన ఇక్కడ ఒక విషయము. అప్పుడు అది జరిగిన తర్వాత 10వ వచనం చెప్తున్నాడు, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏదంటే కానా విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క పెళ్లిలో ఒకవేళ యేసుక్రీస్తు లేకపోతే ఏమైపోయేది? నా ప్రశ్న అర్థమైందా? ఈ పెళ్లిలో యేసుక్రీస్తు లేకపోతే ఏమయ్యేది? ఒకవేళ ఈ పెళ్లిలో మరియ లేకపోతే ఏమయ్యేది? ఒకవేళ ఈ పెళ్లిలో పరిచారకులు చెప్పిన మాట వినని వాళ్ళు ఉంటారు. నీళ్లు పోయమంటే పోయిను, ఎందుకు అవసరమా, ద్రాక్షారసం అయిపోయింది కానీ ఎదురు మాట్లాడే వాళ్ళు ఉంటారు. పరిచారకులు లేకపోతే ఏమయ్యేది?
ఏమయ్యేది అంటే ఆ వివాహ యజమానికి చెడ్డ పేరు వచ్చేది, అవమానం వచ్చేది, లేదా అందరిలో నవ్వులు పాలు అయ్యే పరిస్థితి. ఇక్కడ మీరు గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వివాహములో ఉండడం ద్వారా, తర్వాత తన తల్లి అక్కడ జరిగిన లోపాన్ని గుర్తెరిగి యేసుక్రీస్తుకు చెప్పడం ద్వారా, మొదటి ఏంటంటే పెళ్ళిలో ఉన్నారు, రెండోది ఏంటంటే ఆ సమస్యను గుర్తించారు, మూడోది ఏంటంటే ఆ సమస్యకు పరిష్కారం చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు. ఈ మూడు పనులు ఏం చేశాయంటే వాళ్ళకి మేలు చేశాయి. నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక కానా పెళ్ళిలో యేసుని ఆహ్వానింపబడినప్పుడు ఆ పెళ్ళిలో ఘనహీన పడకుండా ఘనపరచబడింది. ఆ పెళ్ళిలో లోటు లేకుండా సమృద్ధి ఉంది. ఆ పెళ్ళిలో లోపము లేకుండా, ఆ పెళ్ళిలో లేమి లేకుండా సమస్తము కూడా సమకూర్చబడ్డాయి. ఈరోజు నీ జీవితము కూడా యేసును నీ హృదయములోకి ఆహ్వానించగలిగినట్లయితే, ఎక్కడికి ఆహ్వానించాలంట? నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, నీ లోపాలు నువ్వే తెలుసుకోగలిగినట్లయితే, తెలుసుకున్న తర్వాత వాటిని సరిచేసుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేసినట్లయితే, అంటే ఇప్పుడు నీలో ఎవరెవరు కనపడాలి? మరియ కనపడాలి, నీలో యేసుక్రీస్తు కనపడాలి, నీలో పరిచారకుడు కూడా కనపడాలి. వీళ్ళ ముగ్గురు నీలో ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ పెళ్ళిలో వాళ్ళు ఎలా ఆనందమైన వాతావరణంలో ఉన్నారో మీ జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి. చాలామంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు కానీ వాక్యాన్ని హృదయం దాకా తీసుకురారు. ఉదయకాలం కూడా ఒక విషయాన్ని ధ్యానించాం. ఏంటి ఆ విషయం అంటే, చూడండి, నేను ఒక విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త, లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారై ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడు. అంటే ఎంతో వేర్లతో నాటబడిన చెట్టు కూడా నువ్వు విశ్వాసిగా ఉండి అది పీకివేయాలి అంటే అది ఏమైందంట? పీకివేయబడిద్ది. దేని చేత? నీ బలము చేత, నీ జ్ఞానం చేత కాదు. దేని చేత అంట? నీ విశ్వాసము చేత. అంటే కొంచెము విశ్వాసము నీలో ఉండగలిగినట్లయితే, ఆవగింజ చిన్నదైనా కూడా అది నేలలో వేసినప్పుడు అనుదినము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అలాగే దేవుని మాట నీ హృదయంలోకి వెళ్ళి అది ఒకవేళ అభివృద్ధి పొందే కొలది నువ్వేమవుతావంటే విశ్వాసపరుడు అవుతూ ఉంటావు, లేదా విశ్వాసపరురాలు అవుతూ ఉంటావు. అలా అభివృద్ధి పొందే విశ్వాసం నీలో ఉంటే నీకు ఎదురొచ్చే సమస్యలు నువ్వేం చేయాలంటే ఇలాగ చేతితో తుడుచుకుని ముందుకు వెళ్ళగలవు. చూడండి, అదే విషయాన్ని మరొక కోణంలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది, ఇంతకేమన్నాడు? విశ్వాసంతో ప్రార్థన చేస్తే చెట్టు పక్కకి వెళ్ళిద్ది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొండ కూడా పక్కకి వెళ్ళిద్ది అంట. వాస్తవానికి ప్రార్థన అంటే నీలో విశ్వాసం ఒకవేళ ఉండగలిగినట్లయితే నీలో ఉన్న నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా నువ్వేం చేయొచ్చంట? తీసివేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ఈ కానా పెళ్ళిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఆహ్వానించుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప మేలును చూడగలిగారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పెళ్ళిలో లేకపోతే ఘోర అవమానాన్ని చవి చూసేవాళ్ళు. ఈరోజు నేను కూడా చెప్పే విషయం ఏమిటి అంటే, మీ కుటుంబాల్లో దేవుని సేవకులను ఎందుకు ఆహ్వానించుకోవాలి? మీ కుటుంబాల్లో ఎందుకు ప్రార్థనలు చేయించుకోవాలి? నువ్వెందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, అలాగా ఉండేవాళ్ళు ఎవరంటే యేసుని ఆహ్వానించిన వారుగా ఉంటారు. కాబట్టి నువ్వు యేసును ఆహ్వానించే కుటుంబంగా ఉన్నావా? నీ కుటుంబం నీ లోపంలో సరిచేసుకునే విధమైన మరియలాగా ఉన్నావా? నువ్వు
దానికి తగ్గ పని చేసే పరిచారకుడుగా ఉన్నావా నువ్వు అనేది ఒకటికి 2 సార్లు మీరు పరిశీలన చేసుకోండి. అలా పరిశీలన లేకుండా కేవలం ఏదో ప్రార్థనకు వచ్చాము, ఏదో చెప్పిన ముచ్చట విన్నాము, అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాము, ఏదో మన దగ్గర ఉన్న కొంత కానుక ఇచ్చాము అనుకుంటే నీ జీవితం ఎప్పటికీ కూడా ఏమవుదంటే అభివృద్ధి పడేదిగా ఉండదని దేవుడు వాక్యం అయితే ప్రకటిస్తుంది. కాబట్టి ప్రార్థనకు వస్తున్న నువ్వు నీ జీవితాలను సరైన విధముగా కట్టుకునేవాడిగా ఉండాలని దేవుని పేరటైతే తెలియజేస్తూ ఉన్నా. చూడండి, ఒక విషయాన్ని చెప్పి ఇంక నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ విషయం అంటే, మనం యోహాను రాసిన 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్తే ఈ వాక్యం. అయితే మీ హృదయాలలోకి ఏమి ఆహ్వానించుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును ఆహ్వానించుకోవాలి. ఆ వాక్యము ఎంతకాలం ఉండిద్దంట? పగలు ఉండదు, రాత్రి ఉండదు, మధ్యాహ్నం ఉండదు. ఆ వాక్యము నిరంతరము నీతోనే ఉండిద్ది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా సమస్యలో ఉన్నప్పుడు ఉపయోగపడ్డాడో, ఒకవేళ నువ్వు వాక్యమును చదవగలిగినట్లయితే, వాక్యముని నీ హృదయంలో పెట్టుకోగలిగినట్లయితే, ఆ వాక్యము నీతో ఎల్లవేళలా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఒక వాక్యం ఉంటుంది, ఆపత్కాలమందు నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నాకు సహాయకుడుగా ఉంటాడు అంటాడు. అంటే మన ఆపద్దినముల్లో మనకు ఎవరు తోడుగా ఉంటారంట? దేవుడే తోడుగా ఉంటాడు. దేవుడే తోడుగా ఉంటాడన్న ధైర్యం నీలో ఎప్పుడు ఉండిద్ది అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండినప్పుడు. వాక్యం గురించి కీర్తన గ్రంథం మీరు తీయక్కర్లేదు, కానీ నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగై ఉన్నది అని చెప్తూ ఉంటాడనమాట. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి పెళ్ళికి ఎలాగ వెళ్తే మేలు జరిగిందో, నీ హృదయంలో ఈ శాశ్వతమైన వాక్యము ఉండగలిగినట్లయితే నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు జరిగిద్దని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.